చింత అయిపోతారట. నెక్స్ట్, వారు పండ్లు కొరుక్కుంటారట. ఈయన కొట్టకుండా తిట్టకుండా ఏమి అనకుండా ఆయన శత్రువులు ఈయన యొక్క సక్సెస్ని చూసి వాళ్ళే రోగాలు తెచ్చుకొని చచ్చిపోతారంట. దేవుడు మన శత్రువులకు ఆన్సర్ ఎలా ఇస్తాడు చెప్పినా? కొట్టడు, తిట్టడు, ఏమన్నాడు, మనల్ని బ్లెస్ చేసి పడేస్తాడు అంతే. మన దేవుడు ఎప్పుడైతే దీవించాడో మన ఎదుగుదల చూశాడు సుఖరొచ్చేస్తుంటుంది. ఎవరికి? ఎవడో ఉంటాడని మన లైఫ్లో శత్రువులు ఉంటారుగా, వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంటుంది, సమస్య అయిపోతుంటుంది. మనం ఏం చేస్తామంటే ఇటు నుంచి మనం సక్సెస్ అయ్యాం కనుక స్టోరీలు ఏమి క్రియేట్ చేయి. మనం ఏం చేస్తామంటే మన చిత్తశుద్ధి కలిగిన వ్యక్తులుగా దేవునితో అనుసంధానం అయితే లవ్ చేస్తాం, దయ చూపిస్తాం, ప్రేమగా, నిజాయితీగా, ఉదారముగా, కపటం లేని మనసు కలిగి జీవిస్తాం. ఇవన్నీ మనకి ఎప్పుడు వస్తాయంటే బైబిల్ చెప్తుంది, నాలో ఈ రోత స్వభావం పోయి, దేవుడికి నచ్చని ఈ కల్ట్ నేచర్ పోయి, యథార్థమైన లేదా జెన్యున్ యాటిట్యూడ్ నాకు ఎప్పుడు వస్తుందంటే